కాదమ్మా. 5th క్లాస్ వాళ్ళు రాస్తున్న వాళ్ళకి 6th క్లాస్ ఎంట్రన్స్ కి రాస్తున్న 5th క్లాస్ వాళ్ళకి పోటీ ఇచ్చేయగలిగే వాళ్ళు 4th క్లాస్ లో కూడా మనకు చాలా మంది ఉన్నారు. మన నవోదయంలో ఎవరిచ్చారు పోటీ? గట్టిగా చెప్పాలి. ఎవరిచ్చారు 4th క్లాస్ లో నవోదయకి? గట్టిగా సాయి బాగా ఇచ్చింది. అండ్ సిరి కూడా మంచిగా చేస్తుంది. సిరి కమ్. లేదులేండి, ఒక నిమిషం. సో సిరి మనం ఫస్ట్ బిలీవ్ చేసింది ఎప్పుడు అంటే 2nd క్లాస్ నుంచి 3rd క్లాస్ లో వచ్చినప్పుడు. వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ వచ్చి ఫస్ట్ మాట్లాడి తనని జాయిన్ చేసి 3rd క్లాస్ లో జాయిన్ చేస్తారు. ఎందుకు అంటే అడిగాను స్టార్టింగ్, ఇప్పటి నుంచి ఎందుకు మేడం పెట్టేస్తున్నారు, 4th లోనే పెట్టండి అనేసి. కానీ అప్పటి నుంచి పెట్టుకుంటే మంచి ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి నాతోనే మాట్లాడారు. కొంచెం సలహా ఇచ్చా, అడ్వైస్ చేసిన తర్వాత సిరి బాగా షార్ప్ గా చేస్తుంది. ఇంకా ఈ సైనిక్ లో ఉంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందని 3rd క్లాస్ లోనే పెట్టేశారు సిరికి. సిరికి పెట్టడం వల్ల మంచి స్కోర్ చేస్తుంది, ప్రతి ఎగ్జామ్ లో పెడుతుంది. ఇన్స్టిట్యూట్ లో ఏ పర్సన్ కి సమ్ డౌట్ అయినా సరే ఆ సమ్ చేయగలిగే దమ్ము సిరి దగ్గరే ఉంది. ఏ క్వశ్చన్ ఎవరికి డౌట్ అయినా సరే ఎవరికైనా ఎప్పుడైనా వెళ్ళి చెప్పేయగలగదు. అంత నీట్ గా నోట్స్ మెయింటైన్ చేస్తుంది. సార్ క్లాస్ ఫాలో అవుతుంది, ఇంగ్లీష్ ఫాలో అవుతుంది. తన స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కోర్స్ ఫినిష్ చేసింది. ప్రతి విషయంలో చాలా షార్ప్ గా ఉంటుంది అండ్ మెచ్యూర్డ్ గా ఉంటుంది, చాలా మెచ్యూర్డ్ గా. సో తనకి నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి స్మాల్ గిఫ్ట్. మనకి 4th క్లాస్ లో ఇంత లెవెల్లో కొట్టాలి అంటే ఇంత రేంజ్ లోని సైనిక్ దాంట్లో 4th క్లాస్ లో వస్తుందని 5th క్లాస్ లో ఏ స్టేజ్ లో ఉంటుందో చూడొచ్చు మనం. అంతే కదండి. 4th క్లాస్ లో ఏ పిల్లలు అంత స్కోర్ చేసేయడానికి ఉంటారు, కానీ 5th క్లాస్ లోకి వచ్చేసరికి ఏ స్టేజ్ లో ఉంటుందో చూడండి. సో సార్ కూడా ఒకసారి, సార్ బాగా ఫేవరెట్ స్టూడెంట్ నేను, సార్ కూడా ఒకసారి చెప్తారు. హలో స్టూడెంట్స్, తనుశ్రీ కానీ 4th స్టాండర్డ్, నాలెడ్జ్ అనేది ఇంటర్మీడియట్ స్టాండర్డ్. సో మ్యాథ్స్ అనేది రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా జీకే అయినా సరే ఎక్సలెంట్గా చేస్తుంటాను. సో ఇంట్రెస్ట్ అనేది మెయిన్ అండి. పిల్లోడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎన్ని వస్తాయండి. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ రాదు. కాబట్టి తను 4th స్టాండర్డ్లో తనకున్న నాలెడ్జ్, సో ఆ ఏజ్ ఎంత చాలా తక్కువ, కానీ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది, సాధించాలి, సీట్ కొట్టాలి, నవోదయం కానీ సైనిక్ కానీ ఏదో ఒక దాంట్లో సీట్ ఖచ్చితంగా కొట్టాలని ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. తన దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంట్రెస్ట్. మెయిన్ ఇంట్రెస్ట్ పే చేస్తే ఏదైనా సాధించవచ్చు అండి, సక్సెస్. సో జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఇంట్రెస్ట్. తను ఇప్పటి నుంచే ఇంత బాగా చేస్తుందంటే నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీగా తనకి సీట్ గ్యారంటీ నేనే చెప్తున్నానండి. సో తను పక్కా సీట్ ఉంటుంది అక్కడ, నవోదయ కానీ సైనిక్ కానీ. తను ఇంట్రెస్ట్ పెట్టి సో పక్కా సీట్ ఉంటుంది అక్కడ. సో తను ఎలా చేస్తుందంటే మ్యాథ్స్ అన్నా రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా జీకే అయినా సరే ఈజీగా తను అటెంప్ట్